హైవేస్. తాతప్ప అని చెప్పేసి రాయచూరు ప్రాంతం చెందినటువంటి వాడు. వాళ్ళ ఆవిడ చూస్తే కుర్రాములకి ఉంది, చిన్నవాళ్ళకి వెనకాల అటాక్ చేస్తాను చూడండి. ఆ మహాతలికి దండోరయ్య. అది వచ్చేసి కర్ణాటక తెలంగాణ బోర్డర్, నది బ్రిడ్జ్ ఉంది. సెల్ఫీ దిగుదామని చెప్పేసి ఆడికి వెళ్ళి భర్త నదిలో దూసేసింది. ఆ భర్త గుండెని గట్టిగా చేసుకొని ఎలాగలా మొత్తానికి ఆ దారిలో రిజర్వాయర్ కాదు కాబట్టి అక్కడ లోతు ఎక్కువ ఉన్నది కాబట్టి ఉన్నంతలో ఏదో అటు దొరికింది అతనికి పట్టుకోవడానికి. వెళ్ళాను ఆడ ఆగేసి ఇక అరుస్తూ ఉంటే ఇక రోడ్డు మీద ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు పట్టుకొని చేసి అతను కాపాడాడు. పైకి వచ్చాక అతను చెప్తున్నాడు, ఈలోపు వాళ్ళ ఆవిడ అక్కడే ఉంది, వాళ్ళ ఆవిడ అక్కడే ఉంది బ్రిడ్జి మీద. ఆమె అనేది నేనేం చేయలేదు, ఆయన సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు జారి పడ్డాడని చెప్పేసి ఆమె అంటది. లేదు, సెల్ఫీ తీసుకున్నప్పుడు ఆమె చూసేదని చెప్పేసి అతను అంటాడు. విచారణలో తేలాలి. బట్ ఒరి బాబు, తాతప్ప తాత ఎవరు ఉన్నా కదా, నువ్వు స్వామి ముందు ఆవిడ్ని వాళ్ళు పుట్టింటి వదిలిపెట్టి తల్లి నీకు నచ్చింది నువ్వు చేసుకోమ్మా, నేను నీకు దరిదాపులు రానమ్మని చెప్పు. ఆయన మ్యూచువల్ విడాకులంటే ఇచ్చేబాబు. ఏం భార్యలు ఏం కథలు నాయన. ఆడోళ్ళు మగోళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారా? చేసుకున్నా చంపాలనుకున్నప్పుడు ఆడోళ్ళైనా మగోళ్ళైనా జాగ్రత్తగా ఉండండి రా అని. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అమ్మా. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕೆ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ, ಇದ್ದಿದ್ದೆ ಏನ್ ತಲೆ ಕೆಡ್ಸಬೇಡ. ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ರೆ? ಅಕ್ಕೆ ದೂಕ್ಯ ಬ್ರೋ. ಫೋಟೋ ಇಟ್ಟು ಕಡೆ ನಿಂತೀವಿ ನಾವಲ್ಲೇ. ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಹೇಳಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು ಅಲ್ಲ. ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ, ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ. ಎಲ್ಲರಿಗೆ ಹೆಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಗದ್ದ ಮನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇತ್ತು, ಉಳಿದ ಹೆಚ್ಚು ಅಣ್ಣ. ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಇಲ್ಲ